జై భీమ్ మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెట్ సెంటర్ ఛానల్. సో మన ముందు వీడియోలో కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏ ఇయర్స్లో అక్కడ మంత్స్లో జరిగినటువంటి ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ గురించి మనం తెలుసుకున్నాం, టైమ్ లైన్స్ అండ్ సో అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డ్రాఫ్టింగ్ కమిటీ చూసుకున్నాము. సో ఇన్ దిస్ వీడియో how many parts are a constitution divided into schedules and parts, articles. సో ఈ యొక్క విషయాల గురించి తెలుసుకుందాం మిత్రులారా. మెయిన్గా మనం కాన్స్టిట్యూషన్ని ఎందుకు మనము తెలుసుకోవాలి అని అంటే, సివిలియన్ రైట్స్, ప్రజా హక్కులు అనేవి కాన్స్టిట్యూషన్లో ఉంచబడినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈ యొక్క అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అణగారిన ప్రజలకి హక్కులు లేవు, కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళు బానిసత్వం అనుభవిస్తూ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి హక్కులు కల్పించాలి, వీళ్ళు సమానత్వంలో అందరూ సమానత్వంగా జీవించాలి, సమానత్వం అనేది అందరిలోనూ ఉండాలి, ఈ సమాజంలో, భారత సమాజంలో అందరూ సమానమైన హక్కులు అనుభవించాలి అని చెప్పి ఆయన పోరాడి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని నిర్మించడం జరిగింది. సో ఆ యొక్క ఆయన చేసిన కృషిని మనము ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ని మనం అర్థం చేసుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారము మనము జీవిస్తామో, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఏ విధంగా అయితే హక్కుల్ని మనము పోరాడి సాధించుకుంటామో, హక్కుల్ని తెలుసుకున్నట్లయితే మనకి ఏ విధంగా హక్కుల్ని సాధించుకోవాలో తెలియదు. సో ఈ యొక్క హక్కుల్ని సాధించుకోవడానికి మనము కాన్స్టిట్యూషన్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి మనకి బేసిక్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్గా ఆర్టికల్స్ అన్నీ డివైడ్ చేయడం జరిగింది. సో ఇన్ 22 పార్ట్స్లో 395 ఆల్ ఓవర్గా 395 ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ అనేవి పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 12th షెడ్యూల్స్ విభజించడం జరిగింది. సో ఒక్కొక్క 22 పార్ట్స్ ఆఫ్ 395 ఆర్టికల్స్ సవివరంగా మనం తెలుసుకుందాము. సో ఒకటి షెడ్యూల్స్ వచ్చి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ గురించి మనం తెలుసుకుందాము. సో మనము ఈ యొక్క ఆర్టికల్స్, ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క మనకి ఒక సంబంధించినటువంటి మనకి కాన్స్టిట్యూషన్లో, భారతదేశంలో మనకి ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా మనం హక్కుల కోసము కోర్టులో కానీ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఎవ్రీథింగ్ మనకి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, ఇండియన్ లెజిస్లేటివ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ బౌండ్ అండర్ కాన్స్టిట్యూషన్. సో ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి మించింది ఇంకొకటి లేదు. కాన్స్టిట్యూషన్లో మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే మన యొక్క హక్కులు, మన యొక్క న్యాయశాస్త్రము, ప్రతిదీ కూడా మనకు రావాల్సినటువంటి ఆర్థిక సంబంధమైన విషయాలు, ప్రతి విషయాలు మనము ఈ యొక్క దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. మనము ఈ షెడ్యూల్స్ 22 పార్ట్స్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్గా ఉన్నటువంటి వీటిని మనము ఒక్కొక్క సవివరంగా తెలుసుకుందాము. ఆర్టికల్ బై ఆర్టికల్ మనం సవివరంగా తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ మిత్రులారా, జై భీమ్. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.